హరి ఓం. రాఖీ మీడియా ప్రేక్షక మహాశయులకు శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు మనం విశ్వావసునామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణం చేద్దాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఋష్యశృంగపురాధీశం తుంగాతీరనివాసినం భక్తామోదప్రదం వందే విద్యాతీర్థం అహం గురుం. నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. సూరుమంచన్వయే ఖ్యాతం సాంబశివం గురూత్తమం జ్యోతిషశాస్త్రమర్మజ్ఞం గోలజ్ఞం నౌమి సర్వదా. శ్రీవిద్యాపరిపూజకం సాంబశివగురుం వందే యత్కృపాలేశమాత్రేణ పంచాంగం వితనోమ్యహం. ప్రార్థన తర్వాత అసలు పంచాంగం అంటే ఏంది, పంచాంగ శ్రవణం వలన కలిగే ప్రయోజనం ఏంటి, పంచాంగాన్ని వినడం వల్ల మనకేమి ప్రయోజనం కలుగుతుంది అని ప్రారంభం చేసుకుందాం. పంచాంగము అన్న మాటలోనే 5 అంగములు కలిగినది, 5 విభాగాలు ఉన్నాయి. అవి వరుసగా తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలు. ఈ 5ంటిని కూర్చి మనకు తెలిపేదే పంచాంగము. మరి పంచాంగ శ్రవణం ఎందుకు చేయాలి అంటే, పంచాంగ శ్రవణం వల్ల కలిగే ప్రయోజనాన్ని ఇలా చెప్పారు. శ్రీకళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం గంగాస్నాన విశేష పుణ్యఫలదం గోదానతుల్యం రుణాం ఆయుర్వర్ధితం ఉత్తమం శుభకరం సంతాన సౌఖ్యప్రదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం అని పంచాంగ శ్రవణ యొక్క ఫలితాన్ని పెద్దలు చెప్పారు. శ్రీ కళ్యాణ గుణావహం సమస్త కళ్యాణాలను ప్రసాదిస్తుంది, శత్రువులపై విజయాన్ని సాధిస్తుంది, దుస్వప్న దోషాలను తొలగిస్తుంది, గంగా స్నాన పుణ్య ఫలాన్ని ఇస్తుంది, గోదాన పుణ్యఫలాన్ని కలిగిస్తుంది, ఆయుర్దాయాన్ని పెంచుతుంది, ఉత్తమమైనది శుభములను కలిగించేది అయినటువంటి పంచాంగ శ్రవణం ద్వారా అన్ని కర్మములు చక్కగా సాగించుటకు పంచాంగం ఉపయోగపడుతుంది. అంతేకాదు, మనం పంచాంగంలో ఉన్న 5 భాగాలు, ప్రధాన భాగాల్లో తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలు అని చెప్పుకున్నాం. ఎప్పుడైతే మనం పంచాంగాన్ని విని తిథిని గురించి తెలుసుకుంటామో, తిథేశ్చ శ్రియమాప్నోతి, తిథిని తెలుసుకోవడం ద్వారా మనకు శ్రేయస్సు కలుగుతుంది. వారాత్ ఆయుర్వర్ధనం, వారం తెలుసుకున్నట్లయితే ఆయుర్దాయం పెరుగుతుంది. నక్షత్రాత్ హరతే పాపం, నక్షత్రాన్ని తెలుసుకున్నట్లయితే పాపములు నశించిపోతాయి. యోగాత్ రోగ నివారణం, యోగాలను గురించి తెలుసుకున్నట్లయితే రోగాలు నివారించబడతాయి. కరణాత్ కార్యసిద్ధిస్తూ, కరణమును తెలుసుకోవడం వలన ఏ కరణములో ఏ కార్యం ఆచరిస్తే సిద్ధి తెలుసు కనుక కార్యములు సిద్ధిస్తాయి. ఇటువంటి పంచాంగ ఫలం చాలా ఉత్తమమైంది. ఎందుకు అంటే, కాలవిత్ కర్మకృత్, కాలాన్ని తెలుసుకొని ఏ కాలంలో ఏ ఏ కర్మలను ఆచరించవలసి ఉంటుందో ఆయా కర్మములను ఆచరించడం ద్వారా ఉత్తమమైన ఫలితాన్ని మనం పొందుతాం. కనుక పంచాంగ శ్రవణం అనేది అనేక విధాలుగా మనకు ప్రయోజనాన్ని కలిగిస్తున్నది. ఇక ఈ సంవత్సరం విశ్వావసునామ సంవత్సర ఉగాది నాడు జరుగుతున్నటువంటి ఈ సంవత్సరం యొక్క ప్రత్యేకతలు మనం ఇప్పుడు వింటాం. మనము 4 యుగాలలో చివరిదైన కలియుగంలో ఉన్నాం. ఈ కలియుగం ప్రమాణం 4,32,000 సంవత్సరాలు. ఈ కలియుగంలో మొదటి పాదంలో మనం ఉన్నాం. ప్రభవాది 60 సంవత్సరాలలో
39వ యేగు శ్రీ విశ్వావసునామ సంవత్సర చైత్ర శుద్ధ పాడ్యమి ఉగాది అవుతుంది. అంటే 2025వ సంవత్సరం మార్చి 30వ తేదీ ఆదివారం ఈ సంవత్సరం ఉగాది పండుగ. అసలు అనంత కాలగమనంలో ఎన్ని యుగాలు గడిచిపోయినాయో, ఎన్ని మహాయుగాలు పూర్తయినాయో, ఎన్ని లక్షల సంవత్సరాలు గడిచిపోయినాయో అని ఆలోచిస్తే మన పంచాంగ విజ్ఞానం ప్రకారం సృష్టి ఆది నుండి 195,85,85,126 సంవత్సరాలు గడిచిపోయినాయి. ఇప్పుడు నాసా అని విజ్ఞాన శాస్త్రవేత్తలు భూ ఆవిర్భావాన్ని, భూమి మీద ప్రాణకోటి ఆవిర్భావాన్ని గురించి పరిశోధనలు చేసి నిగ్గు తేల్చిన నిజం ఈ సృష్టి ప్రారంభమై 200 కోట్ల సంవత్సరాలు అన్నారు. మనం 195,58,00,000 చక్కగా నిక్కచ్చిగా చెప్పగలిగాం. అంటే ఇంతటి విజ్ఞానాన్ని, కాలగణన విజ్ఞానాన్ని ఋషులు ఎంత ముందుగానో గుర్తించి ఈ విజ్ఞానాన్ని మనకి అందించారు. ఈ విశ్వావసునామ సంవత్సరంలో ప్రత్యేకతలు కొన్ని ఉన్నాయి. అవి ఇప్పుడు చూస్తాం మనం వరుసగా. అసలు ప్రభవాది నామ సంవత్సరాలలో 60లో ఇది 39వది అయినటువంటి విశ్వావసునామ సంవత్సరం. అయితే ఈ పంచాంగంలో ఏం చేస్తారంటే 60 సంవత్సరాల ప్రభవాది నామాలలో ఒక్కొక్క 5 సంవత్సరాలని ఒక చిన్న విభాగంగా తీసుకుంటారు. దానికి యుగము అని పేరు పెట్టారు. అంటే 60 సంవత్సరాలు 5 పోతే 12 యుగాలుగా విభజించబడ్డాయి. ఇప్పుడు ఒక్కొక్క యుగంలో 5 సంవత్సరాలు ఉంటాయి. ఈ 5 సంవత్సరాలకు ప్రత్యేకంగా పేర్లు పెట్టారు. మొదటిది సంవత్సర, పరివత్సర, ఇదావత్సర, అనువత్సర, ఇద్వత్సరములు అని ఈ 5ంటికి వరుసగా పేరు పెట్టారు. ఇది 39వది కాబట్టి 7 5లు 35, 7 యుగాలు అయిపోయి 8వ యుగంలో విశ్వదేవాత్మకమైనటువంటి 4వ సంవత్సరమైన అనువత్సరంగా శ్రీ విశ్వావసునామ సంవత్సరం వచ్చింది. ఈ సంవత్సరం 30/3/2025 నుండి 18/3/2026 వరకు పరిమితి కలిగి ఉంటుంది శ్రీ విశ్వావసునామ సంవత్సరం. ఇది చాంద్రమానం ప్రకారం మనం పాటిస్తున్నటువంటి విధానం కనుక చాంద్రమాన అబ్ద ఫలము. చాంద్రమానం ప్రకారం ఈ సంవత్సర ఫలితాన్ని ఒక చిన్న శ్లోకంలో చెప్పారు. సస్యం యొక్క ధరలు, వర్షాలు మధ్యమంగా ఉంటాయి. దొంగ భయము, రోగ భయము పెరుగుతుంది. పాలకులు పిసినారులు అవుతారు. అందువలన ప్రజాక్షేమానికి ఖర్చు పెట్టడానికి అధికారులు వెనుకాడుతూ ఉంటారు. రోగాలు ప్రబలుతాయి. అదే వాడు చెప్పాడు, శశ్వత్ ఘోర రోగాకులాధర. రోగ ఆకులాధర, భూమండలం అంతా కూడా రోగాలతో అకులత్వం చెందుతుంది అని చెప్పారు. ఆహార ధాన్యాల ధరలు కూడా స్వల్పంగా పెరుగుతాయి. 5 ఇదువత్సర నామం కల ఈ విశ్వావసు నామ సంవత్సరంలో ఇది అనల దేవాత్మకం కనుక ధాన్యదానం విశేష ఫలాన్ని మనకి ఇస్తుంది. ఈ సంవత్సరం రాజు, మంత్రి, సేనాధిపతి అనే నవనాయకులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళ వల్ల వచ్చే ఫలితం ఏంటి సూక్ష్మంగా తెలుసుకుందాం. రాజా రవి, ఈ సంవత్సరం రాజు రవి అయి ఉన్నాడు. రాజు రవి అయినందువలన రాజులలో పరస్పరం వైషమ్యం లేదా శత్రుత్వం ఉంటుంది. మేఘాలు అధికంగా వర్షిస్తాయి. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య అభిప్రాయ భేదాల వలన ఉద్యమాలు వస్తాయి. మంత్రి చంద్రుడు కనుక సకాలంలో వర్షాలు కురుస్తాయి, పంటలు బాగా పండుతాయి, ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు, దేశం సుభిక్షంగా ఉంటుంది. సేనాధిపతి మరలా
రవికే వచ్చింది ఆధిపత్యం కూడా. రవి సేనాపతి అయినప్పుడు ఏం జరుగుతుందంటే, రవి సేనాధిపతి కావడం వలన రాజుల మధ్య పరస్పరం యుద్ధ భయం కలుగుతూ ఉంటుంది. రాజకీయ నాయకుల మధ్య తరచూ అభిప్రాయ భేదాలు ఏర్పడతాయి. మేఘాలు గాలితో నిండిన అల్పవృష్టిని కలిగిస్తాయి. ఎర్రని నేలలు, ఎర్రని ధాన్యాలు బాగా పండుతాయి. అర్ఘాధిపత్యం రవికి వచ్చింది. అర్ఘాధిపతి రవి అయినందువలన అల్పవృష్టి, ఆకలి బాధలు, యుద్ధ భయము పెరుగుతుంది. అయితే ఎర్రని ధాన్యాలు బాగా ఫలిస్తాయి. వెండి, బంగారు ధరలు మరింతగా పెరుగుతాయి. వేరుశనగ, కొబ్బరి నూనెలు ధరలు పెరుగుతాయి. ఎర్రని నూలు వస్త్రాలు, ఎర్రని ధాన్యముల రేట్లు పెరుగుతాయి. మేఘాధిపతి రవి. ఈ సంవత్సరం రవికే మేఘాధిపత్యం కూడా వచ్చింది. సూర్యుడు మేఘాధిపతి అయినందువలన పంటలు తగ్గుతాయి. అయితే ఎర్రని ధాన్యాలు బాగా ఫలిస్తాయి. ప్రజలు నిరంతరం ఏదో ఒక భయానికి గురవుతున్నట్లుంటారు, అంటే భయభ్రాంతులై ఉంటారు. పూర్వసస్యాధిపతి గురుడు. పూర్వసస్యాధిపతి గురువైనందువలన యవలు, గోధుమలు, శనగలు, జొన్నలు, పెసలు, ఉలవలు మొదలగునవి బాగా పండుతాయి. పచ్చని ధాన్యాలు విశేషంగా ఫలిస్తాయి, పెసలు వంటివి. ఇంకా రబ్బరు, తగరము, వేరుశనగ, ప్రత్తి, వస్త్రములు వీటికి ధరలు తగ్గుతాయి. అపర సస్యాధిపతి కుజుడైనందువలన కందులు, అలచందలు, మిర్చి, వేరుశనగ, పంచదార, నెయ్యి, నూనె గింజలు, నూనెలు ధరలు పెరుగుతాయి. రసాధిపతి శని అయినందువలన నువ్వులు, మినుములు మొదలగు నల్లని ధాన్యాలు బాగా పండుతాయి. నల్లరేగడి భూముల్లో కూడా పుష్కలంగా పంట వస్తుంది. కృష్ణ భూమిశ్చ ఫలిత అని శాస్త్రం చెప్పింది కదా. నల్ల భూములు చాలా చక్కగా ఫలితాన్ని ఇస్తాయి. నీరసాధిపతి బుధుడు అయినందున చిత్ర వస్త్రములు, రంగురంగుల బట్టలు, అద్దకము, వస్త్రములు, శంఖములు, చందనము, సుగంధ ద్రవ్యములు మొదలైన వాటి ధరలు తగ్గుతూ ఉంటాయి. తర్వాత పశుపాలక నిర్ణయం. ఇక్కడ మనకి ప్రతి సంవత్సరము ఈ పశుపాలక నిర్ణయం చేస్తాం. అంటే పశువులను తోలుకొని వచ్చి దొడ్లో కట్టివేసేవాడు ఒకడు, ఈ దొడ్లో ఉన్న పశువులని బయటకు పంపేవాడు ఒకడు. ఈ సంవత్సరం గోష్ఠాగార ప్రాపకుడు, గోష్ఠ బహిర్కర్త కూడా యమధర్మరాజు అయి ఉన్నాడు. ఇది యముడు కావడం వలన పాడి పంటల మీద శ్రద్ధ తగ్గుతుంది, పశువులకు హాని కలుగుతుంది. పాలిచ్చేటువంటి ఆవులు మొదలైన జంతువులు అతి తక్కువగా పాలనిస్తాయి. అందువల్ల పాల పదార్థాల ఉత్పత్తులు తగ్గిపోతాయి. పశువులకు గడ్డి లేక ఇబ్బంది పడతాయి, అంటే పశుగ్రాసం కూడా తగ్గిపోతుంది. ఇది ఈ సంవత్సరం నవనాయకులకు సంబంధించిన విషయం. ఈ నవనాయకులలో 4 ఆధిపత్యాలు ఒక్క సూర్యుడిగా రావడం విశేషం ఈ సంవత్సరం. రాజు ఆయనే, సైన్యాధిపత్యం, అర్ఘాధిపత్యం, మేఘాధిపత్యం కూడా రవికే వచ్చినాయి. అలాగే చంద్రుడు మంత్రి, కుజుడు ధాన్యాధిపతి, శుక్రుడు రసాధిపతి, బుధుడు సస్యాధిపతి మరియు నీరసాధిపతి అయి ఉన్నారు. ఇటువంటి నాయకత్వం వలన వీరికి అనుబంధంగా ఉన్న ఉపనాయకులు 21 మందిలో 10 మంది శుభులైతే 11 మంది పాపులు ఉన్నారు ఈ సంవత్సరం. ఇది నవనాయక ఉపనాయక సంబంధించినటువంటి విషయం. ఈ సంవత్సరం 30/3/2025 ఉగాది పండుగతో ప్రారంభం అవుతుంది. అందువలన 30/3/2025
ముందు రోజైనటువంటి 29వ తేదీ తెల్లవారుజాము నుంచి ఈరోజు కావలసినటువంటి పాడ్యమి ప్రారంభ సమయం లగ్నంగా తీసుకుంటే ఆ లగ్నాన్ని వర్ష లగ్నము అంటాం. ఈ వర్ష లగ్నము జగన్ లగ్నము ఈ రెండు మనం చార్ట్ వేసుకుంటే ఈ రెండిటి యొక్క ప్రభావం ఈ సంవత్సరం అంతా మన మీద ఉంటుంది. దీంట్లో మొదటిది వర్ష లగ్నం అయితే ఈ సంవత్సరం చాలా విచిత్రమైనటువంటి యోగాలను మనం చూస్తున్నాం. ఒకటి 27 జూలై 25 మొన్నటి వరకు 20 జూలై వరకు గ్రహాలన్నీ కూడా రాహు కేతు గ్రహాల మధ్యనే ఉన్నాయి. అంటే ఒక రకంగా ఇది వర్షలగ్నానికి కాలసర్ప దోషం పట్టి ఉంది. ఇవాళ 33/25 నుంచి 13/4/2025 వరకు మీనరాశిలో 5 గ్రహాలు ఉంటాయి. దీన్ని పంచగ్రహ కూటమి అంటాం. ఒకే ఇంట్లో 5 గ్రహాలు చేరడం విశేషం. లగ్నానికి అధిపతి అయినటువంటి రవి 8వ ఇంట ఉండడం ఒక అరిష్ట యోగం. జూన్ 7 నుండి 28 వరకు కుజకేతువులు కలిసి ఉంటారు. ఇది ఒక యోగం. 29 జూలై నుండి 14 సెప్టెంబర్ వరకు కుజుడు శని సమసప్తకాల్లో 1-7 స్థానాల్లో ఉంటారు. ఇట్లాంటి అనేక దేశ అరిష్ట యోగాలు ఈ సంవత్సరం మనం చూస్తున్నాం. దీని ఫలితం ఎలా ఉంటుంది అంటే ముందుగా రాజకీయ రంగాన్ని గురించి మాట్లాడుకుందాం. రాజైన రవి లగ్నాధిపతి కూడా అష్టమ స్థితిలో ఉన్నాడు. అష్టమ స్థితిలో ఉన్న ఫలితం ఏంటంటే రాజకీయ రంగంలో బాగా అగ్రశ్రేణిలో ఉన్నవారు కానీ ఉన్నత స్థితిలో ఉన్నవారు నాయకులలో ఒకరు లేక ఇద్దరు వాహన ప్రమాదాలు లేదా విద్రోహ శక్తుల కుట్ర వలన ప్రమాదానికి గురయ్యే సూచన కనబడుతుంది. ప్రధాన అధికారులు అంటే కలెక్టర్లాగా అంత పెద్ద అధికారుల మధ్య ఒకళ్ళ పట్ల ఒకళ్ళకి విభేదాలు వైషమ్యాలు కూడా కలిగి ఉంటాయి. ఈ సంవత్సరం అంతా అనుకున్నంత తేలికగా ఏ పనిని సాధించలేని స్థితి కనబడుతుంటుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు బాగున్నట్లు ఉంటాయి, అంత గొప్పగా ఏమి ఉండవు. అయితే ఏదైనా తెగిందాక లాగడు అన్న తెలివైన రాష్ట్ర నాయకత్వం మనకు ఉండడం వలన సంబంధాలు బాగున్నట్లుగా నడిచిపోతూ ఉంటాయి. ఆదాయాన్ని మించినటువంటి ఖర్చులు మనకు ఉన్నందువలన సంక్షేమ కార్యక్రమాల అమల్లో బాగా ఆలస్యం జరుగుతుంది. ముఖ్యంగా ఉగాది తరువాత 3 నెలల నుండి తిరిగి కొంత ఆర్థిక స్థిరత్వం రాష్ట్ర ప్రభుత్వం అందుకోగలుగుతుంది. నాయకుల మధ్య సయోధ్య లేకపోవడం వల్ల చిక్కులు అకారణ వైరాలు కూడా వస్తాయి. ఇన్ని ఉన్న సమర్థ నాయకత్వం వలన ఈ సంవత్సరం మన రాష్ట్రం అభివృద్ధి పదంలోనే నడవగలుగుతుంది. లగ్నాధిపతి రవి అష్టమ సంచారం వలన అకాల మరణాలు ప్రమాదాలు ఎక్కువ అవుతాయి. ఈ సంవత్సరం రైలు ప్రమాదాలు రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. రాజకీయంగా పదవుల విషయంలో కూడా మార్పులు జరిగే అవకాశం ఉంది. ద్వితీయాధిపతి బుధుడు అష్టమంలో వక్రించడం నీచి ఉండడం వల్ల రుణబాధలు పెరుగుతాయి, మోసాలు పెరుగుతాయి. లాభాధిపతి అష్టమంలో ఉండడం కూడా ఆర్థిక నేరాలు, సైబర్ నేరాలు, ఆర్థిక సంస్థల మోసాలు పెరిగి సామాన్య ప్రజలు ఇబ్బందులకు గురవుతారు. ఇది జగల్లగ్న విచార ఫలం. ఇక జగల్లగ్నాన్ని చూస్తే ఈ జగల్లగ్నంలో కూడా చాలా వింత అయిన స్థితి మనం చూస్తాం. దీంట్లో కూడా చతుర్గ్రహ కూటమి,
పంచగ్రహ కూటమి కూడా ఉన్నాయి. ఇటువంటి గ్రహస్థితి జాగ్రత్తగా పరిశీలిస్తే సరిహద్దులలో యుద్ధ వాతావరణం కనపడుతుంది. సాధారణ కుటుంబాలలో ప్రేమానురాగాలు, దైవభక్తి పెరిగి శాంతియుతమైన జీవనం గడపడానికి ఇష్టపడతారు. బోగస్ విద్యా సంస్థలను ప్రభుత్వం గుర్తిస్తుంది, వాటి మీద తగిన చర్య తీసుకుంటుంది. గురు ప్రభావం వలన విద్యారంగంలో పెను మార్పులు జరుగుతాయి. అయితే ఈ మార్పులు విద్యారంగ అభివృద్ధికి తోడ్పడేగా ఉండటం విశేషం. రోడ్డు రైలు ప్రమాదాలు ఎక్కువ అనుకున్నాం. ముఖ్యంగా పెద్దవాళ్ళు వాళ్ళంతట వాళ్ళు వాహనం నడిపే కన్నా వాహన డ్రైవర్ల యొక్క సహాయం తీసుకోవటం మంచిది. నూతన పరిశ్రమలకు తద్వారా ఆర్థికాభివృద్ధికి ఈ సంవత్సరం చాలా యోగ్యమైన కాలం. ప్రముఖ స్థితిలోని రాజకీయ నాయకులలో ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి మళ్ళా ఈ జగల్లగ్నంలో కూడా కనపడుతున్నది. లగ్నానికి సప్తమానికి మధ్య 7 గ్రహాలు ఉన్నట్లయితే దాన్ని ఛాత్రయోగము అంటుంది జ్యోతిష్ శాస్త్రం. ఈ సంవత్సరం మనకి ఈ ఛాత్రయోగం కూడా ఉన్నది. ఈ ఛాత్రయోగం వలన ప్రజలకు ఉపయోగపడేటువంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు అవుతాయి. ప్రజలకు మేలు జరుగుతుంది. ఎంత విపత్కర పరిస్థితులు ఎదురైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం సమర్థంగా ఎదుర్కోగలుగుతుంది. యువ నాయకులకు మంచి పేరు వస్తుంది. ఐటీ రంగంలో స్త్రీలకు ప్రాధాన్యం పెరుగుతుంది. అసలు విద్యారంగంలోనే అగ్రస్థానం మహిళలకే వస్తుంది. సంవత్సర ప్రారంభంలో ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. నైరుతి ఋతుపవనాలు సకాలంలోనే వస్తాయి. వచ్చినా రాకపోయినా వర్షాలు ఆలస్యమైనా కురిసిన వర్షాలు వ్యవసాయదారులకు వ్యవసాయ రంగానికి అనుకూలంగా ఉంటాయి. ఎర్ర నేలలు, ఎర్ర ధాన్యాలు, నల్ల నేలలు, నల్లని ధాన్యాలు, పచ్చ ధాన్యాలు విశేషంగా పండుతాయి. క్రీడారంగం మంచి అభివృద్ధిని అందుకుంటుంది. రాష్ట్ర ప్రభుత్వం వ్యాధుల తీవ్రతను సమర్థంగా ఎదుర్కొనగలుగుతుంది. ఇటువంటి అనేక దేశ అరిష్ట యోగాలు ఉన్నా చక్కటి నాయకత్వం, మంచి అనుభవశాలైన అధికారులు వీళ్ళ వలన వీటన్నిటినీ అధిగమించి ఈ సంవత్సరం మనం అభివృద్ధి పదంలో ముందంజ వేస్తాం. ఆ సర్వేశ్వరుడు మనలందరూ ఆయురారోగ్య ఐశ్వర్య ప్రాప్తి చేసి అనుగ్రహించుగాక అని ప్రార్థిస్తూ ఈ సంవత్సరంలో ప్రధానమైనటువంటి గ్రహణాలు, మూఢాలు, పుష్కరాలు మొదలగు వాటిని గురించి తెలుసుకుందాం. గ్రహణము అనగానే ఈ సంవత్సరం మనకి ఎన్ని గ్రహణాలు ఉన్నాయి, ఎప్పుడు వస్తున్నాయి అంట. ప్రతి సంవత్సరం ఖచ్చితంగా ఏ రోజున ఎన్ని గంటలకు ఎన్ని నిమిషాలకు సూర్య చంద్ర గ్రహణాలు ఏర్పడతాయో ఆ గ్రహణ కాల పరిమితి ఎంతో సెకనుతో సహా చెప్పగల పంచాంగ విజ్ఞానాన్ని మనకు ప్రసాదించిన ఋషులకు, జ్యోతిష్ శాస్త్రవేత్తలకు నమస్కరిస్తూ, ఇంత విజ్ఞానం ఉన్న ఈ జ్యోతిష శాస్త్రాన్ని మూఢనమ్మకమని కొట్టివేసే మహానుభావుల మేధాశక్తికి నమస్కరిస్తూ, జ్యోతిష్యం మూఢనమ్మకం కాదు అని చెప్పగల జ్యోతిషులు ఉన్న ఈ దేశంలోనే జ్యోతిషులు అనే పేరుతో అమాయకులను దోచుకుంటున్నటువంటి మాయ జ్యోతిషగాండ్ర వల్ల ఈ పరిణామం జరుగుతున్నది. ఒక ఫోటో తీసుకోవడం, నలుగురు పెద్దవాళ్ళ పక్కన నిలబడడం, మేము 4 బిరుదులు తగిలించుకోవడం, మహాజ్యోతులు చెప్పడం, ఈ గారడీతో సామాన్య ప్రజలను ఆకర్షించి వాళ్ళని దివాలా తీయించడం. ఇటువంటి మోసగాండ్రైనటువంటి జ్యోతిష్యుల బారిన పడకుండా ఉండవలసిందిగా కోరుతున్నాం. అసలు మనకి ఏదైనా చిన్న చిన్న సందేహాలు ఉంటే మన ఇంటి పురోహితుడు, మన గ్రామ పురోహితులు ఉంటారు, వాళ్ళని సంప్రదించండి. వారిచ్చే సలహాలు సరిపోతాయి, ఇబ్బంది ఏమీ ఉండదు. ఈ సంవత్సరం మనకి 2 చంద్రగ్రహణాలు ఉన్నాయి.
ఒకటి సంపూర్ణ చంద్రగ్రహణం, రెండవది పాక్షిక చంద్రగ్రహణం. సంపూర్ణ చంద్రగ్రహణం భాద్రపద పూర్ణిమ నాడు వస్తుంది. అంటే 7/9/2005 ఆదివారం నాడు రాత్రి ఈ సంపూర్ణ చంద్రగ్రహణాన్ని మనం చూస్తాం. రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం కుంభరాశిలో శతభిష నక్షత్రంలో పూర్వభద్ర నక్షత్రంలో మనకి కనపడుతుంది. ఈ గ్రహణ స్పర్శ రాత్రి 9:51 ప్రారంభమై రాత్రి 1:31 వరకు ఈ చంద్రగ్రహణం జరుగుతుంది. అంటే రమారమి 3:41 సేపు ఈ సంపూర్ణ చంద్రగ్రహణాన్ని మనం గమనించవచ్చు. రెండవది 3/3/2026 అంటే ఫాల్గుణ పూర్ణిమ మంగళవారం నాడు రాత్రి కనపడుతుంది. అయితే ఈ గ్రహణం పగలు 3:20 నుండి సాయంత్రం 6:51 వరకు ఉంటుంది. ఇది పగటి కాలం నాటి చంద్రగ్రహణం కనుక మనం ఎండలో ఉంటాము, సూర్యుని కాంతి ముందు ఈ గ్రహణాన్ని మనం చూడలేము, చంద్రదర్శనమే ఉండదు. కానీ సూర్యాస్తమయం తరువాత 6:51 ముందు ఉన్నటువంటి 27 నిమిషాల కాల పరిమితిలో మనం ఈ గ్రహణాన్ని దర్శించవచ్చు. ఇది పాక్షిక చంద్రగ్రహణం. అంటే ఈ సంవత్సరం మొత్తంలో రెండే ఉన్నాయి. 7/9 ఒకటి, 3/3/2006లో ఒకటి, 2005లో 7వ తేదీ 9వ నెల 25వ సంవత్సరం. అంటే అది భాద్రపద పూర్ణిమ, రెండవదేమో ఫాల్గుణ పూర్ణిమ. ఇవి గ్రహణాల యొక్క వివరాలు. తర్వాత మూఢమి అంటారు. ఏదైనా పని మొదలు పెట్టగానే మూఢంలో ఎందుకు లేరా అంటారు. ఈ మూఢం అంటే ఏంది అసలు? ఎందుకు మూఢాన్ని మనం పాటించాలి అంటే, ఏదైనా ఒక కార్యక్రమం విజయవంతంగా పూర్తి కావాలి అంటే ఆ లగ్నానికి గురుబలం, శుక్రబలం చాలా అవసరం. ఇవి రెండు ఉన్నప్పుడే ఆ కార్యం మనం విజయవంతంగా పూర్తి చేసుకుంటాం. నిరంతరం చెలుస్తున్న ఈ గోచారంలో అంటే గ్రహచారం నడుస్తున్నప్పుడు ఒక గ్రహం సూర్యుడి సమీపానికి వస్తుంది. సూర్యుని సమీపానికి వచ్చిన గ్రహం తన తేజస్సును కోల్పోయి బలహీన పడుతుంది. అలా ప్రతి గ్రహానికి జరుగుతూనే ఉంటుంది. మనకి గురు శుక్ర బలాలు ప్రధానం కనుక గురువు శుక్రుడి గురించి మాత్రమే మనం ఇప్పుడు ఇక్కడ ప్రస్తావన చేసుకుంటాం. గురుగ్రహము సూర్యుని సమీపంలోకి రాగానే తన తేజస్సును కోల్పోయి బలహీన పడుతుంది. ఈ స్థితిని జ్యోతిష్ శాస్త్రంలో అస్తంగత్వ దోషము అంటారు. ఈ అస్తంగత్వ దోషం తను ఇవ్వగలిగినంత ఫలితాన్ని ఇచ్చే పరిస్థితి అక్కడ ఉండదు. కనుక గురుబలం లేదు అంటాం. ఇలా గురుబలము లేని కాలాన్ని గురుమూఢమి అని, శుక్రబలము లేని కాలాన్ని శుక్రమూఢమి అని అంటారు. ఈ రెండు మూఢాల్లో ఈ సంవత్సరం మనం గురుమూఢమి 10/6/2025 నుండి 8/7/2025 వరకు ఉంది. అంటే జ్యేష్ఠ పూర్ణిమ మంగళవారం రాత్రి మొదలై ఆషాఢశుద్ధ త్రయోదశి 8/7/2025 వరకు గురుమూఢం ఉన్నది. శుక్రమౌఢ్యం వచ్చేటప్పటికి 30/11/25 నుంచి 13/2/20 వరకు ఉంటుంది. ఇక్కడ ఈ రెండు మూఢాలలో మనం ఏం చేయొచ్చు, ఏం చేయకూడదో ఆలోచిద్దాం. మూఢమిలో చేయకూడని పనులు ముందు చెప్పుకుందాం. బావులు త్రవ్వడం ప్రారంభించకూడదు, యజ్ఞయాగాదులు ప్రారంభించకూడదు, దేవతా ప్రతిష్టలు, ఉపనయన, వివాహాది శుభకార్యక్రమాలు చేపట్టకూడదు, నూతన గృహప్రవేశం లేదు, మంత్ర స్వీకారాదులు కూడా చేయకుండా ఉండాలి. అయితే మరి చేయగలిగిన పనులు ఏంటి అంటే, చేయతగినవి మౌఢమికి ముందే ప్రారంభమైనటువంటి కార్యక్రమాలు ఉన్నట్లయితే వాటిని అలాగే సజావుగా కొనసాగించుకుంటూ రావచ్చు. ఇది కాక జాతా శౌచ, మృతా శౌచములు అనగా పుట్టడం వల్ల వచ్చిన పురుడు కాలము,
మరణించడం వల్ల వచ్చిన మైలకాలము. ఈ కాలాలలో జ్యోతిష్యం ప్రకారం చేయవలసిన కర్మలు ఉంటాయి, శాంతులు ఉంటాయి, హోమాలు ఉంటాయి. వాటికి మూఢమి అడ్డు రాదు, అవి యథావిధిగా కొనసాగించాలి. అయితే ఇక్కడ కాస్త వ్యావహారికలు ఎలా ఉంటుందంటే, మూఢమికి ముందు 3 రోజులు, మూఢమి త్యాగం అయిన తర్వాత అంటే మూఢమి వెళ్ళిపోయిన తర్వాత 3 రోజులు, ఈ 6 రోజులు కూడా మూఢమిగానే భావిద్దాం అని ఒక ఆచారం మన దేశంలో ఉన్నది. కనుక ఈ సంవత్సరం గురు శుక్ర మౌఢ్య కాలాలను గుర్తించాం కనుక ఆ కాలంలో చేయదగిన పనులు మాత్రమే చేస్తూ చేయతగని కార్యక్రమాలు జరిగిపోకుండా మంచి జీవితాన్ని, మంచి ఫలితాలు మనం పొందుదాం. ఇక వాడుక భాషలో ఏదైనా చెప్పగానే కత్తెరలో ఎందుకు లేరా అంటారు. కత్తెర ఎక్కడుంది అంటే అది వ్యవహారిక భాషలో కత్తెర, నిజానికి అది కర్తరి. ఈ కర్తరి అనేది వస్తుంది. మూఢమి వలె కర్తరి కూడా ఒక యోగం. ఇది కేవలం రవిగ్రహం మీదనే ఆధారపడి ఉంటుంది. రవి భరణీ నక్షత్ర 3వ పాదంలో ప్రవేశించడంతో కత్తెర ప్రారంభమవుతుంది. రోహిణీ నక్షత్ర 2వ పాదంలో ప్రవేశించడంతో కర్తరి త్యాగం అవుతుంది. దీన్ని మనం డొల్లు కత్తెర అని, చిన్న కత్తెర అని వ్యవహారాల్లో వాడుతూ ఉంటాం. ఇది 4/5/2025 వైశాఖ శుద్ధ అష్టమి ఆదివారం సాయంత్రం 6:44కి ఈ డొల్లు కత్తెర ప్రారంభమవుతుంది. 28/5/2025తో జ్యేష్ఠ శుద్ధ విద్యా బుధవారంతో అయిపోతుంది. ఇది డొల్లు కత్తెర లేదా చిన్న కత్తెర అంటున్నటువంటి అది. తర్వాత డొల్లు కర్తరి ప్రారంభమైన వారానికి నిజ కర్తరి ప్రారంభమవుతుంది. అంటే ఇందాక 4వ తారీఖు మొదలవుతుంది అనుకుంటే ఇది 4/7 కూడితే 11వ తేదీ 11/5/2025 వైశాఖ శుద్ధ చతుర్దశి ఆదివారం నాడు నిజకర్తరి ప్రారంభమవుతుంది. ఈ నిజకర్తరినే అగ్నికర్తరి అని కూడా అంటారు. వ్యవహారంలో పెద్ద కత్తెర అంటారు. ఇది విశేషం. అయితే ఈ కర్తరి ఉంటే మనకేంటి విషయం, సమస్య ఏంటంటే కర్తరి అనేది జ్యోతిష్యానికి సంబంధించింది కాదు, పూర్తిగా వాస్తు విషయానికి సంబంధించింది. జ్యోతిష్ శాస్త్ర ప్రకారం రవి ఏ నక్షత్రంలో ఎప్పుడు ప్రవేశిస్తున్నాడో తెలుసుకుని, రవి భరణీ నక్షత్రంలో ప్రవేశించే కాలం, రోహిణి నక్షత్రంలో ప్రవేశించే కాలం, కృత్తికలో ప్రవేశించే కాలం అవన్నీ తెలుసుకున్నట్లయితే ఈ కత్తెరలు ఎప్పుడు ఉన్నాయో తెలుస్తుంది. కత్తెర ఉన్నప్పుడు ఏం చేయాలి, ఏం చేయకూడదు అంటే మట్టి, కొయ్య, రాయి వీటితో గృహ నిర్మాణ కార్యక్రమాలు చేపట్టకూడదు. మృద్దారు శిలాగ్రహ కర్మాన్ని వర్జయేత్ అని శాస్త్రం చెబుతుంది. కనుక మృత్తు, దారు, శిల, మట్టి, కొయ్య, రాళ్ళు వీటిని ఉపయోగించేసి ఏ కట్టడాలను ప్రారంభించకూడదు. శంకుస్థాపన, దర్వాజా నిలబెట్టడం, పైకప్పులు వేయడం, ఇంటికి సంబంధించిన పనులు ఈ కత్తెరలో ప్రారంభించకూడదు. కనుక కత్తెర తెలుసుకున్నట్లయితే వాస్తులో ఉపయోగపడేటువంటి ఈ కార్యక్రమాలు మనం ఆపేస్తాం. కనుక కత్తెర విషయం తెలుసుకుని ఉండాలి. ఇది ఈ సంవత్సరం ఒక నిజ కత్తెర ఉన్నది, ఒక డొల్లు కత్తెర కూడా ఉన్నది. తర్వాత పుష్కరాలు. ఈ పుష్కరాలు అనగానే మనకు ఒక విశేషం జరిగింది ఈ మధ్య కొత్త కాలంలో. పుష్కరాలు అనగానే ఒక వినోద కార్యక్రమం బయలుదేరినట్టుగా సకుటుంబంగా చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి దాకా ఎత్తుకొని పోవడం, అక్కడ ఇబ్బందులకు గురి కావడం. అసలు పుష్కరాల సమయంలో ఏం చెయ్యాలి, ఎవరు చేయాలి అంటే పుష్కరాలలో చేయవలసినది మొట్టమొదటిది పుష్కర స్నానం, 2 పితృకార్యాలు నిర్వర్తించటం. ఇంటి యజమాని భార్యా సమేతంగా పుష్కర స్నానానికి వెళ్ళి దైవ దర్శనాలు చేసుకొని పుష్కర స్నానం ఆచరించి ఆ తర్వాత పితృకార్యాలు నిర్వర్తించాలి.
ఇలా చేసినట్లయితే నదులు ఏ నదికి పుష్కరాలు వచ్చినాయో ఆ నదిలో పుష్కరుడు 3 కోట్ల దేవతలు పితృదేవతలు కూడా ఆ పుష్కర స్నానాలకు వస్తారని, అప్పుడు పుష్కర స్నానం చేస్తే సమస్త దేవత ఆరాధన చేసినట్లే అని మనం నమ్ముతాం. మన నమ్మిక అది. ఇక్కడ చేయవలసిన ప్రధాన కార్యక్రమం పితృ కార్యక్రమాలు, కానీ ఇది విహార విజ్ఞాన యాత్రలు కావు. పుష్కరాలకు వెళ్ళినప్పుడు ముందుగా దైవ దర్శనం చేసుకొని తర్వాత పితృకార్యాలు ఆచరించాలి. ఎందుకంటే పిండ ప్రధాన కార్యక్రమాలు చేసిన తర్వాత దైవ దర్శనం నిషిద్ధం కనుక అక్కడ దాకా వెళ్ళి దైవాన్ని దర్శించుకోకుండా వెనుకకు రావాల్సి వస్తుంది. అందుకని ముందుగానే మనం ప్రణాళికాబద్ధంగా ఈ పుష్కరాలను ప్లాన్ చేసుకోవాలి. ముందుగా వెళ్ళాం, అయ్యా నాకు ఇప్పుడు వీలుగా ఉంటుంది కదా అని గబాలన రైలు దిగి రాగానే పోయి ఆ నదిలో స్నానాన్ని దిగుతాం. అయితే రాత్రి 10 గంటల తరువాత తెల్లవారుజామున 3 గంటల లోపల పుష్కర స్నానం నిషిద్ధం. ఆ నిషిద్ధ కాలంలో పుష్కర స్నానం చేయకూడదు. వీలైనంత వరకు పుష్కర స్నానాలు పగలే చేయాలి. అది కూడా 12 గంటలకు సర్వశ్రేష్టమైనటువంటి సమయంగా చెప్తారు. కనుక మధ్యాహ్నం 12 గంటల సమయంలో పుష్కర స్నానం చేసి పితృకార్యాలు నిర్వర్తించవలసి ఉంటుంది. ఈ సంవత్సరం 14వ తేదీ మే నెల 2025 అంటే వైశాఖ శుద్ధ విద్య బుధవారం రాత్రి 10 గంటల 35 నిమిషాలకు దేవగురుడైన బృహస్పతి మిథున రాశిలో ప్రవేశిస్తాడు. ఆయన మిథున రాశిలో ప్రవేశిస్తున్నాడు కనుక ఆ సమయం రాత్రి కాబట్టి 15/5/2025 గురువారం ఉదయం నుండి పుష్కరాలు ప్రారంభమవుతాయి. సూర్యుడు మిథున రాశిలోకి వస్తున్నాడు కనుక సరస్వతీ నదికి పుష్కరాలు వస్తాయి. 15/5 నుండి 12 రోజుల పాటు ఈ పుష్కరాలు జరుగుతాయి. ఈ పుష్కర కాలంలో సరస్వతీ నదిలో స్నానం చేసి జప దాన తర్పణ పిండ ప్రదానాదులు చేసి పితృదేవతను సంతృప్తిపరిచినట్లయితే మన వంశానికి అభివృద్ధి కలుగుతుంది అని నచ్చు. సరస్వతీ నది జ్ఞానానికి ప్రతీక. అది అంతర్వాహిని, కంటికే కనపడదు. కంటికి కనపడనటువంటి సరస్వతి పుష్కరాలేంటి, ఎలా వస్తాయి అన్న సందేహం అక్కర్లేదు. మనకి 4 ధామ్ అని ఉన్నాయి, 4 ధామాలు. వాటిలో ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి బద్రీనాథ్కి అతి చేరువలో అంటే సుమారుగా 30-36 కిలోమీటర్ల దూరంలో హిమాలయ పర్వతాలలో మానా అనే ఒక గ్రామం ఉన్నది. ఆ గ్రామంలో సరస్వతీ నది ప్రత్యక్షంగా కనబడుతున్నది. అక్కడ నీళ్లు ఉన్నాయి. అంతేకాదు సరస్వతి మా దేవాలయం కూడా ఉంది. హిమాలయాల్లో పుట్టి అక్కడ నుండి ఉత్తరప్రదేశ్, హర్యానా, రాజస్థాన్ల గుండా ప్రవహించి అరేబియా మహాసముద్రంలో కలుస్తున్నది ఈ నది అని నాసా విజ్ఞానవేత్తలు గుర్తించారు. ఈ నది వాళ్ళు గుర్తించింది ఇప్పుడు, కలియుగ ప్రారంభానికి ముందే. అనేక పురాణాలలో సరస్వతీ నదిని గురించి అనేకమైన విషయాలు మనం చెప్పుకున్నాం, తెలిసి ఉన్నది. కనుక సరస్వతీ నది అంతర్వాహిని. ఒకప్పుడు ఈ నేల మీద సరస్వతి చక్కగా ప్రవహించింది అని మనం నమ్మవచ్చు. ఇది కాక ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని భీంపూర్లో కూడా ఈ సరస్వతి మనకు కనపడుతుంది. తెలంగాణలో కాళేశ్వర స్థానంలో ఉన్నటువంటి ఆ నదిలో కూడా ఈ పుష్కరాలు చేస్తూ ఉంటారు. బ్రహ్మ విష్ణు రుద్రాశ్చ ఇంద్రాద్యా సర్వదేవత పితరో ఋషేశ్చైవ తత్రైవ నివసంతి. ఎందుకు ఇంత కష్టపడాలి అంటే ఒక మాట చెప్పాడు. ఈ పుష్కర సమయంలో బ్రహ్మ విష్ణు రుద్రాశ్చ త్రిమూర్తులు 3, ఇంద్రాద్యా సర్వదేవత ఇంద్రుడు మొదలుగా గల అందరు దేవతలు తత్రైవ నివసంతి. ఈ పుష్కరకాలం 12 రోజులు ఆ నదిలో ఉంటారు అన్న శాస్త్ర ప్రకారం పుష్కరాలకు వెళదాం. పుష్కర స్నానం ఆచరించి పితృకార్యాలు నిర్వర్తిద్దాం.
మరొకసారి గుర్తు చేసుకుందాం, ఇది విహారయాత్ర కాదు, బాధ్యతాయుతమైన పిండ ప్రధాన తర్పణాలు చేసేటువంటి కార్యక్రమము. తర్వాత సంక్రాంతి పండుగ వస్తుంది మనకి. దీన్ని మనం మకర సంక్రమణము అంటాం. ఏ సంవత్సరంలోనైనా సూర్యుడు ఒక రాశి నుండి మరొక రాశికి మారటాన్ని సంక్రమణము అంటారు. అంటే సంవత్సర కాలంలో 12 మాసాలలో 12 సంక్రమణాలు జరుగుతాయి. మేష సంక్రమణం, వృషభ సంక్రమణం, మిథున సంక్రమణం అంటూ ఇన్ని సంక్రమణములలో మకర రాశి సంక్రమణానికి విశేషమైన ప్రాధాన్యం ఉన్నది. కనుక మిగతా వాటిని పట్టించుకోకపోయినా మకర సంక్రమణం జరిగే రోజుని సంక్రాంతి పండుగ అనుకుంటాం. దానికి విశేష ప్రాధాన్యం ఇస్తాం. పండుగల్లో అది పెద్ద పండుగగా దాన్ని మనం గుర్తించాం. ఈ సంక్రాంతి పండుగ రోజున ఈ సంవత్సరం ఇప్పుడు వచ్చింది. మళ్ళీ 14వ తేదీ రాత్రి 9:11 అంటే రాత్రి పూర్వభాగంలో వచ్చింది. కాబట్టి మరుసటి రోజు అంటే 15/1/2026 సంవత్సరం మకర సంక్రాంతి పండుగ జరుగుతుంది. కాబట్టి 14 భోగి, 15 సంక్రాంతి, 16 కనుమ, ఇలా ఈ సంవత్సరం పండుగ విశేషాలు జరుగుతాయి. అయితే ఇక్కడ కొన్ని పంచాంగాల్లో కొన్ని ఘడియలు ఎక్కువ, కొన్ని ఘడియలు తక్కువ రాస్తూ రకరకాల పంచాంగం బయట చూస్తున్నాం. భిన్న పంచాంగాలలో భిన్న తేదీ నుండి సామాన్య ప్రజలకు ఆందోళన కలిగించే విధంగా ఉన్నాయి. మా ఊళ్ళో 14వ తేదీ పండగ అంటే కాదు, మా ఊళ్ళో 15వ తేదీ పండగని పరస్పరం ఆరోపణ చేసుకుంటూ ఉంటారు హిందువులు. ఇటువంటి హీనమైన స్థితి రాకుండా ఉండడానికి భిన్న సమాధానాలు కలిగినటువంటి భిన్న పంచాంగకర్తలందరూ ఒకచోట చేరి చక్కగా నిర్ణయం తీసుకొని ఒకే మాటగా అన్ని పంచాంగాల్లో ఉన్నట్లయితే ఈ ఏకాభిప్రాయ పోరు తగ్గి అందరూ ఏకాభిప్రాయానికి వస్తారు. కనుక విఘ్నులైన వారు దీన్ని గమనించండి. ఇక సంక్రాంతి పండుగ వచ్చినప్పుడు సంకురమయ్య లేదా సంక్రాంతి పురుషుడు రావడాన్ని మనం చూస్తాం. ఈయన ఏ వాహనం మీద వచ్చాడు, ఎటువంటి వస్త్రాలు ధరించాడు, ఎటువంటి ఆభరణాలు ధరించాడు, ఏం చేస్తున్నాడు గమనిస్తే దానిని బట్టి ఈ సంవత్సరం జరగబోయేటువంటి విశేష ఫలితాలను మనం గుర్తిస్తాం. ఈ సంవత్సరం స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసునామ సంవత్సర పుష్య బహుళ ఏకాదశి తత్కాల ద్వాదశి అనగా 14/1/2026 తేదీ బుధవారం రాత్రి 9:11 అనురాధ నక్షత్రంలో వృద్ధి యోగంలో కాలవ కరణంలో రవి మకర రాశి ప్రయోగం చేస్తున్నాడు. అందువలన సంక్రాంతి పండుగ 15/1/2026, 14 భోగి, 15 సంక్రాంతి, 16 కనుమగా మనం నిర్ణయం చేసుకుంటున్నాం. ఈ సంకురమయ్య ఎలా ఉన్నాడు, ఎటుతున్నాడు అంటే ఉత్తర దిక్కుగా వెళుతున్నాడు. బాగానే ఉంది. ఆయన పేరేంది అంటే ఈ సంవత్సరం ఆయన పేరు మందాకిని. ఇటువంటి పవిత్రమైన పేరు ఉండడం వలన రాజులకు శుభం కలుగుతుంది. కుంకుమతో స్నానం చేసి వస్తున్నారు కనుక శుభం. శనగలను అక్షతలుగా ధరించాడు కనుక శనగ పంట నాశనం అవుతుంది. వస్త్రధారణ పసుపు పచ్చని బట్టలు కట్టుకుని ఉన్నాడు కనుక అది సులభం అవుతుంది. లేపనం మృత్తికా లేపనం అంటే మట్టి పైన వ్రాసుకొని ఉండడం వలన శుభం కలుగుతుంది. వకుళ పుష్పం లేదా పుష్పాలను ధరించడంలో వకుళ పుష్పాలు ధరించడం వలన సర్వలోకానికి మేలు కలుగుతుంది.
వెండి భూషణం ధరించడం వలన వెండికి ధరలు బాగా పెరుగుతాయి. రాగి పాత్రతో ధరించి వస్తున్నాడు అంటే ధరలు బాగా పెరుగుతాయి. ఆహారం భిక్షాపాత్రలో ఆహారం తీసుకుంటూ వస్తున్నాడు కనుక ప్రజలకు హాని కలుగుతుంది. మామిడి పండు తింటూ వస్తున్నట్లుంది కనుక నటులకు హాని కలుగుతుంది. కత్తి ఆయుధం కాబట్టి క్షత్రియులకు కీడవుతుంది. పసుపు గొడుగు ఈ రెండు వలన ఆయన వచ్చే దారి ఇచ్చే ఫలం శుభంగా ఉంటుంది అనుకుంటున్నాం. తెల్లని పుష్పాలను ధరించి వస్తున్నాడు కనుక అదీను శుభసూచకమే. దిగ్యానం ఏ దిక్కునకు వెళుతున్నారు? ఉత్తర దిక్కునకు పయనమవుతున్నాడు అంటే ఉత్తరాది రాష్ట్రాలకు నష్టాన్ని కలిగిస్తుంది. ఇది సంక్రమయ్య యొక్క విశేషాలు. తర్వాత మనందరం ఆనందంగా చూసేవి, విశేషంగా చెప్పుకునేవి ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు. ఇక్కడ రెండు రకాలుగా చూస్తాం. రాజపూజ్యంలో ఉన్న అంకె, వ్యయంలో ఉన్న అంకె చూస్తాం. ఏది ఎక్కువ ఉందో అది గమనిస్తాం. రాజపూజ్యం ఎక్కువ ఉంటే వాళ్ళని గౌరవించే వారి సంఖ్య అది. అలాగే అవమానం అంటే ఆయన చేసిన పనులను విమర్శించేవాళ్ళు, కీర్తి వచ్చే చోట కూడా అపకీర్తికరంగా మాట్లాడేవాళ్ళు మన ప్రక్కనే ఉంటారు. వాళ్ళు అవమానాన్ని చేసే వాళ్ళ సంఖ్య అనుకుంటే రాజపూజ్యం, అవమానం. మనం చేసే పనులను అంగీకరించి మనల్ని పెద్దలుగా గుర్తించి మనం గౌరవించబడేవాళ్ళు 5 అయితే మనల్ని అవమానించి విమర్శలకు గురి చేసేవాళ్ళు 7 ఉంటారు. ఆ అంకెని బట్టి మనం ఆలోచించుకోవచ్చు. కానీ ఆదాయ వ్యయాలు అలా కాకుండా దానికి ఒక తమాషా అనే పద్ధతి చెప్పారు. మేషం 2, 14, వృషభం 11, 5, మిథునం 14, 2, కర్కోటకం 8, 2, సింహ 11, 11, కన్య 14, 14. ఇటువంటి ఆదాయ వ్యయాలు ఉన్నప్పుడు 2 ఆదాయము 14 వ్యయం అనగానే వచ్చేది 2 రూపాయలు, ఖర్చు పెట్టేది 14 అన్న భయం అవసరం లేదు. అసలు ఆదాయ వ్యయాలను లెక్క వేసుకోవడానికి ఒక పద్ధతి ఉన్నది. అదేంటంటే ఆదాయ వ్యయాలను కూడాలి. కూడిన దాంట్లో నుంచి 1 తీసివేయాలి. మిగిలిన దానిని 8తో భాగహారిస్తే శేషం వస్తుంది. ఆ శేషం 0, 1, 2, 3, 4, 5, 6 వరకు వస్తాయి. 7 వస్తుంది. 8 0 అవుతుంది. 9 రాదు. కనుక ఈ ఫలితాలను చూసినట్టే భాగించగా మిగిలిన శేషాన్ని తీసుకొని శేషాంకేన ఫలం వదేత్ అని జ్యోతిశాస్త్రం. అంటే ఆ భాగించిన తరువాత ఉన్న శేషం చూసుకొని ఆ శేషాన్ని బట్టి ఫలితాన్ని మనం చెప్పాలి. ఆ శేషం ఎలా వస్తుంది చెబుతాం. ఇప్పుడు ఆదాయ వ్యయతో ఏకహవనంచ కారయేత్. ఆదాయ వ్యయాలను కూడాలి. ఆ మొత్తంలో నుండి 1 తీసివేసి, అంటే 54 వచ్చింది, 1 తీసేస్తే 53 అట్లా. దానిని అష్టభిస్తు హారేత్ భాగం, 8తో భాగహారం చేయాలి. అప్పుడు కింద శేషం మిగులుతుంది. శేషాంకేన ఫలం వదేత్. ఆ శేషించినటువంటి అంకెను బట్టి ఫలితాన్ని చెప్పాలి. అలా ఇప్పుడు మనం లెక్కేస్తే ఉదాహరణకి మేషరాశి వారికి ఆదాయం 2, వ్యయం 14. కనుక 2 కూడితే 16, దాంట్లో 1 తీసేస్తే 15, దాన్ని 8తో భాగారిస్తే శేషం ఎంత వచ్చింది? 7 వచ్చింది. కాబట్టి శేషాంకేన ఫలం వదేత్. కాబట్టి ఇప్పుడు మనం 7ని బట్టి ఫలితం చెప్పాలి. ఎలా అంటే 1 లాభం, 2 సౌఖ్యం, 3 క్లేశం, 4 రోగం,
5 లోకోపకారం, 6 సన్మానం, 7 విజయం, 8 హాని. వీటిలో మనకు 7 విజయం కనుక 7 శేషంగా వచ్చింది కాబట్టి మేషరాశి వారికి ఈ సంవత్సరం చాలా విజయవంతంగా నడుస్తుంది అని అర్థం. 2 ఆదాయము, 14 ఏమంటే అది ఇబ్బందికరం అవుతుంది. కానీ మనం చెప్పిన ఈ పద్ధతిలో ఏ ఇబ్బంది లేకుండానే సరిపోతుంది. తరువాతది వృషభ రాశి 11, 15 ఇంక చెప్పక్కర్లేదు. ఎందుకని 11, 15, 16, 16, 15 బాగా సరిపోతే 7 శేషం వస్తుంది. కాబట్టి వృషభ రాశి వారికి కూడా సంవత్సరం విజయవంతంగానే సాగుతుంది. ఈ సంవత్సరంలో అనేక అద్భుత విషయాలలో ఇది ఒకటి. ఈ సంవత్సరం ఆదాయ వ్యయాలలో అందరికీ 12 రాసుల వారికి విజయము, లాభము, లోకోపకారము, విజయము లభించింది. కానీ ఒక్కళ్ళకైనా నెగిటివ్ ఎనర్జీ అని పిలువబడే క్షుద్రం అనేది ఎక్కడ లేదు. కాబట్టి ఆదాయ కందాయాలలో ఆదాయ ఫలితాలు 12 రాసుల వారికి ఆశాజనకంగానే ఉన్నాయి. తర్వాత కందాయ ఫలాలు చెప్తారు. కందాయ ఫలాలంటే పంచాంగంలో నక్షత్రం ప్రక్కన 3 అంకెలు వేసి ఉంటాయి. ఉదాహరణకి అశ్విని నక్షత్రం కందాయ ఫలం ఎట్లా చెప్పాలి? ఈ సంవత్సరం అశ్విని నక్షత్రానికి 5, 2, 3 ఉన్నాయి. ఇక్కడ 3 అంకెలు ఉన్నాయి. ఏంది అంటే సంవత్సరానికి ఉన్న 12 మాసాలను 3 భాగాలు చేస్తే ఒక్కొక్క భాగానికి 4 మాసాల కాల పరిమితి వస్తుంది. ఇప్పుడు మనం మొదటి 4 నెలలు ఆ సంవత్సరంలో అంటే ఉగాది నుండి 4 నెలల వరకు, రెండవది అక్కడి నుంచి మళ్ళీ 4 నెలలు ఇలా జరుగుతుంది. దీంట్లో మొదటి సంఖ్య గనక బేసి సంఖ్య అయితే ఆ సంవత్సరానికి ఆ 4 నెలల కాలం మంచి అనుకూలమైన కాలం. అలాగే రెండవ అంకె తరువాతి 4 మాసాలను చెప్తుంది. ఇది సరి సంఖ్య అయితే అంతగా శ్రేష్టమైనది కాదు, ఏదో మధ్యమ ఫలాన్ని మాత్రమే ఇస్తుంది. ఇందాకట్లాగైతేనేమో ఉత్తమ ఫలాన్ని ఇస్తుంది. ఎప్పుడు శేషాంకం కనుక బేస్ సంఖ్య అయితే, సరి సంఖ్య కాబట్టి అంతగా లేకపోయినా పని నడుస్తుంది. తర్వాత మూడవది 3 బేస్ సంఖ్య కనుక ఈ సంవత్సరం చాలా బాగా జరుగుతుంది ఈ రాశి వారికి. ఈ నక్షత్ర ఫలాన్ని 5, 2, 3గా పంచాంగం చెప్పింది. ఇలాగే మనం 27 నక్షత్రాల వాళ్ళకి చూసుకొని ఆదాయ కందాయ ఫలాలు గమనించి ఎప్పుడు బేస్ సంఖ్య వచ్చింది, ఎప్పుడు సరి సంఖ్య వచ్చింది, ఎప్పుడు 0 వచ్చింది గమనించి సరి సంఖ్య అయితే మధ్యమ ఫలాన్ని, బేస్ సంఖ్య అయితే విశేష ఫలితాన్ని, మరింత లాభాన్ని కలిగిస్తుందని గుర్తించి దాని ప్రకారం మనం ఆదాయ కందాయ ఫలాలు లెక్క వేసుకోవచ్చు. అయితే జాగ్రత్తగా గమనిస్తే 3 స్థానాలలో 0 లేదు, పర్వాలేదు. 3 స్థానాల్లో బేస్ సంఖ్యలు వచ్చినాయి, అద్భుతమైన జాతకం, ఇబ్బంది లేదు. ఈ 3 అంకెలు ఏంటి, దేనికి ప్రతిపాదన అవి అంటే మొదటి అంకె ఉగాది నుంచి 4 మాసాల వరకు, అక్కడి నుంచి 4 మాసాలు రెండవది, అక్కడి నుంచి 4 మాసాలు మూడవది, సంవత్సరం అయిపోయింది. ఇలా మన దగ్గర ఉండి 3 భాగాలు చేసుకుంటే మొదటి భాగం జరుగుతున్న 4 నెలలు, రెండవ భాగం అక్కడి నుంచి 4 నెలలు 5, 6, 7, 8, ఆ తర్వాతది 9, 10, 11, 12 ఇలా విడగొట్టుకుంటే మొదటి స్థానంలో 0 ఉన్నట్లయితే ఏం జరుగుతుంది? వ్యాధి పీడితులు అవుతారు. రెండవది కూడా 0 అయితే రుణబాధ పడతారు. మూడవది కనుక 0 అయితే అది తక్కువ ఫలితం మాత్రమే ఉంటుంది. అసలు 3 0 అయితే ప్రాణహాని కలుగుతుంది. అయితే నేను
ఈ పంచాంగ శ్రవణం చేయడం 20వ సంవత్సరం. ఈ 20 సంవత్సరాల కాలంలో ఏ ఒక్క సంవత్సరం కూడా 3 సున్నాలు ఉన్నటువంటి నక్షత్రాన్ని నేను చూడలేదు. కనుక భయం లేకుండా ఉండొచ్చు. మొదటి 4 నెలలు, తర్వాత 4 నెలలు, తర్వాత 4 నెలలు సంకేతంగా ఈ కందాయ ఫలాలు ఇవ్వబడ్డాయి. ఇది చూసుకొని మనం చేసుకోవచ్చు. మొదటి 0 వ్యాధి, రెండవ 0 అప్పులు, మూడవ 0 స్వల్పం, 3 సున్నాలు అయితే ప్రాణహాని అని మన జ్యోతిష్య శాస్త్రం చెప్తుంది. దాని ప్రకారం కందాయ ఫలాలు విన్నాం. ఇప్పటి వరకు స్థూలంగా ఆలోచిస్తే మనం పంచాంగం యొక్క స్వరూపాన్ని, పంచాంగ శ్రవణాన్ని, పంచాంగం వింట వల్ల వచ్చే ప్రయోజనం, పంచాంగ శ్రవణ ప్రయోజనాన్ని విన్నాం. ఈ సంవత్సరంలో వచ్చేటువంటి రాబోయేటువంటి మంచి చెడ్డలను పరామర్శించుకున్నాం. వర్షలగ్న, జగల్లగ్న విచారణ కూడా చేసుకున్నాం. తర్వాత నవనాయకులను ఎవరెవరు ఉన్నారు, వాళ్ళకి ఆధిపత్యం రావడం వల్ల వాళ్ళు మనకు ప్రసాదించేది ఏదో గుర్తించాం. ఆ తర్వాత ఉపనాయకులు ప్రస్తావన చేసుకున్నాం. అక్కడ నుండి వరుసగా గ్రహణములు, పుష్కరములు, మోఢములు చెప్పుకుంటూ వచ్చాం. ఆ తర్వాత ఆదాయ వ్యయాలను, రాజపూజ్య అవమానాలను, ఆ తర్వాత ఆదాయ కందాయ ఫలాలను చెప్పుకున్నాం. ఇది పంచాంగ శ్రవణ మొదటి భాగం. ఇక రెండవ భాగంలో రాసుల వారీగా 12 రాసుల వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందో, ఎలా ఉంటుందని మనం అనుకుంటున్నామో దాని గురించి చర్చించుకుందాం. 120 కోట్ల పైన జనాభా ఉన్న ఈ దేశంలో అందరినీ 12 రాసులుగా విభజిస్తే ఒక్కొక్క రాశికి 10 కోట్ల పైన ఉండాలా? 10 కోట్ల మందికి ఒకే రకంగా జరుగుతుంది అని ఆశించడం ఎంత హాస్యాస్పదమో మనకు తెలుసు. అయితే మరి దేనికి రాశి ఫలాలు అంటే రాబోయే పెను ప్రమాదాన్ని ముందుగా హెచ్చరించడానికి, తగు జాగ్రత్తతో దాన్ని ఎదుర్కోవడానికి మాత్రం ఉపయోగించండి. కానీ అక్కడ ఉన్నది అలాగే తూచా తప్పకుండా జరుగుతుందని మాత్రం అనుకోవద్దు. ఇది సవినయంగా మీకు మనవి చేస్తూ సెలవు తీసుకోండి.